అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మఈన్ అమ్మా బాద్ ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్నా ఫతహ్నా లక ఫతహం ముబీనా సదకల్లాహుల్ అజీం. సర్వోన్నతుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తీసుకుంటూ, సోదర మహాశలరా, ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఇంతవరకు మీ ముందు సూరతుల్ ఫతహ్ లోని మొదటి వాక్యాన్ని పఠించడం జరిగింది. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా నగరానికి వలస వచ్చిన 6వ సంవత్సరంలో ఈ ఆయతు అవతరింపజేయడం జరిగింది. మరి ఈ వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఆనాటి పరిస్థితులు ఏమిటి, కొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్లయితే ఈ వాక్యాన్ని అర్థం చేసుకునేదానికి సులభం అవుతుంది. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రీ శకం 6వ సంవత్సరంలో ఒక కళ చూడడం జరుగుతుంది. ఆ కళలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉమ్రా యాత్ర చేసినట్లుగా చూడడం జరిగింది. మరి ప్రవక్తల కళ కూడా దైవవాణిలో ఒక భాగమే కాబట్టి, వహీలో ఒక భాగమే కాబట్టి అవి నిజమయ్యేదానికి అవకాశం. ఈ విషయాన్నే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన అనుచరులకు తెలియజేయడం జరిగింది. మరి ఆ అనుచరులలో చాలా మంది మక్కా నగరానికి చెందిన ముహాజిర్లు ఉన్నారు కాబట్టి వారు అక్కడ నివాసం ఉన్నప్పుడు ప్రతిరోజు కాబా గృహాన్ని దర్శించుకునేవారు, ఎన్నోసార్లు ఉమ్రా హజ్ చేసేవారు. కానీ విశ్వసించిన తర్వాత, సంపూర్ణ ధర్మంలో ప్రవేశించిన తర్వాత, హిజ్రత్ చేసి వలస చేసి మదీనా నగరానికి వెళ్లిన తర్వాత మక్కా కురైషులు వీరి యొక్క ప్రవేశానికి అనుమతించకుండా, వారు ఉమ్రా గాని హజ్ ఆరాధనకు రాకుండా నిరోధించడం జరిగింది. మరి ప్రవక్త గారు ఈ విషయాన్ని తెలిపిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా సంతోషంతో ఉమ్రా యాత్ర చేయాలని సంకల్పించుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 1400 మంది సహచరులతో ఉమ్రా యాత్ర కోసం బయలుదేరడం జరిగింది. మరి ప్రవక్త గారికి అనుమానం ఉండేది, మక్కా బహుదైవారాధకులు, విగ్రహారాధకులు అడ్డుకుంటారనే ఉద్దేశంతో దారి మార్చి వేరే మార్గం గుండా హుదైబియా అనే ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన ఖురైషీలు వారిని అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఎన్నిసార్లు చెప్పినా మేము ఆరాధన కోసం వచ్చినా అని చెప్పినా గాని వారు గర్వానికి, అతిశయానికి లోనై వారి యొక్క అవమానంగా భావించి వారిని అడ్డుకోవడం జరిగింది. అదే విధంగా మదీనా వాసులు మక్కా నగరంపై దాడి చేయాలని అభాండం వేసేదాని కోసము రాత్రి సమయంలో 50 మంది విలుకాండ్రను పంపి ప్రవక్త గారి యొక్క అనుచరులపై బాణాలు వేయడం జరిగింది. మరి వారు జాగ్రత్తగా ఉండడం కారణంగా వారిని బంధించడం జరిగింది. మరి సలహా సంప్రదింపుల తర్వాత విడిచిపెట్టడం జరిగింది. మరి అదే విధంగా మరొక రాత్రి దాదాపు 80 మంది సాయుధులు ఈ ప్రవక్త గారి యొక్క సహచరుల పైన దాడి చేయడం జరిగింది. అప్పుడు కూడా వారిని బంధించి వేయడం జరిగింది. సలహా సంప్రదింపుల తర్వాత విడిచిపెట్టడం జరిగింది. మరి ఆ విధంగా ఉమ్రా యాత్ర చేసేదాని కోసము, కాబా గృహం ప్రదక్షిణ చేసేదాని కోసము రాయబారిగా నియమించి హజరత్ ఉస్మాన్ రజాను గారిని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పంపడం జరిగింది. కానీ ఎంతసేపటికి ఆయన తిరిగి రాకపోయేసరికి ఒక అపోహ వ్యాపించింది. హజరత్ ఉస్మాన్ రజాను గారిని హత్య చేయడం జరిగింది అని వదంతి వ్యాపింపచేయడం. అప్పుడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆగ్రహానికి గురై, మేము హజరత్ ఉస్మాన్ యొక్క రక్త పరిహారం తీర్చుకోనంత వరకు మదీనా నగరానికి తిరిగి వెళ్లేది లేదు అని ప్రవక్త గారి యొక్క అనుచరులతో ప్రమాణం చేయించడం. మరి కొంత సమయానికి లేదు, హజరత్ ఉస్మాన్ రజాను గారు హత్య గావించబడలేదు, సజీవంగానే ఉన్నారు అనే విషయం తెలిసినప్పుడు దాని తర్వాత ఖురైషులు సుహైల్ అనే వ్యక్తిని రాయబారిగా ప్రవక్త గారి వద్దకు పంపడం. ఆ రాయబారి పెట్టిన నిబంధనలు ఏమిటంటే, ఈ సంవత్సరము ఉమ్రా యాత్ర చేయకుండానే, దైవగృహ ప్రదక్షిణ చేయకుండానే తిరిగి మదీనాకు వెళ్లిపోవాలి. 10 సంవత్సరాలు యుద్ధ విరమణ ఉంటుంది, శాంతి సంధి ఉంటుంది. రాబోయే సంవత్సరము 3 రోజుల కోసము ఉమ్రా యాత్రకు రావచ్చు. ఒక ఆయుధము, ఖడ్గం మాత్రమే తీసుకుని రావాలి, వేరే ఆయుధాలు తీసుకుని రాకూడదు. ఎవరు ఏ తెగలతో అయినా స్నేహ ఒప్పందం చేసుకోవచ్చు. మక్కా నగరం నుంచి ఎవరైనా మదీనా నగరానికి వచ్చినట్లయితే వారిని తిరిగి వాపసు పంపాలి. మదీనా నగరం నుంచి ఎవరైనా మక్కా నగరానికి వస్తే తిరిగి వాపసు పంపేది ఉండదు. ఈ విధంగా నిబంధనలు పెట్టుకొని ఒప్పందం చేసేదాని కోసము ప్రవక్త గారు సిద్ధమైనప్పుడు ప్రవక్త గారి యొక్క అనుచరులకు చాలా ఆగ్రహం, కోపం కలిగింది. ఓ ప్రవక్త, మీరు దేవుని యొక్క నిజ ప్రవక్త కాదా? మేము సత్యధర్మాన్ని పాటించడం లేదా అని చెప్పినప్పుడు, ఎందుకంటే ఇస్లాంలో ఒక మౌలికమైన విషయం ఏమిటంటే, ఒక సమస్య రక్తపాతం లేకుండా, యుద్ధం లేకుండా సమస్య పరిష్కారం అవుతుందంటే దానికే ప్రాధాన్యం ఇవ్వమని ఇస్లాంలో ఒక నియమం ఉందన్నమాట. ఉమ్రా ఈ సంవత్సరం కాకపోయినా మరొక సంవత్సరం మనం చేయవచ్చు. కానీ రక్తపాతం చేయడము, యుద్ధం చేయడము ఘోరమైన పాపం కాబట్టి ప్రవక్త గారు విధి లేని పరిస్థితిలో
ఆ ఒప్పందానికి అంగీకరిస్తారు. అంతలోనే సుహైల్ అనే రాయబారి ఎవరైతే ఉన్నాడో అతని కుమారుడు ఇస్లాం స్వీకరించి బందీగా ఉంటాడు. అతను ఏదో విధంగా తప్పించుకొని ప్రవక్త గారి వద్దకు వచ్చి, ప్రవక్త నన్ను రక్షించండి అని వేడుకున్నప్పుడు ఆ సుహైల్ అనే రాయబారి ఏమంటాడంటే, ఒప్పందం ఖరారు అయింది కాబట్టి నా కుమారుణ్ణి మీరు మీ వెంట తీసుకోలేరు, నిబంధన ఇంకా రాయబడలేదు కదా అని చెప్పినప్పటికీ నోటి మాటగా ఒప్పందం ఖరారు అయింది కదా అనేసి తన కుమారుణ్ణి తీసుకుపోవడం జరిగింది. అదే విధంగా ఆ ఒప్పందంలో ముహమ్మద్ సల్లాహ్ సల్లం గారి యొక్క పేరు తర్వాత రసూలుల్లా అనే పదాన్ని కూడా రాసేదానికి వారు ఒప్పుకోలేదు. ఆ విధంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సల్లం గారు ఒప్పందం చేసుకుని సలహా సంప్రదింపుల తర్వాత బలి పశువును కుర్బానీ ఇచ్చి శిరోముండనం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రవక్త గారి యొక్క అనుచరులు కూడా కుర్బానీ ఇచ్చి బలిదానం ఇచ్చి శిరోముండనం చేసుకోవడం జరిగింది. తిరుగు ప్రయాణం మదీనానికి వెళ్లే సందర్భంలో ఈ ఖురాన్ ఆయతు అవతరింపజేయడం జరిగింది. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాను అని చెప్పడం జరిగింది. మరి సోదర మహాశైలరా, బాహ్య రూపంలో మనం చూసినట్లయితే వీరు మక్కా కురైషులకు తల ఒగ్గి ఒప్పందం రాసుకున్నట్లు, మక్కా నగరానికి పొలిమేర వద్దకు వెళ్లి దైవ గృహాన్ని సందర్శించకుండా దాదాపు 300-350 కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరిగి వాపసు రావడము అవమానంగా భావిస్తూ ఉన్నారు. కానీ కారుణ్య ప్రభు అయిన దైవము ఈ అవమానాన్నే, ఈ అపజయాన్నే విజయం అని తెలుపుతున్నారు. మరి ఆ విజయం ఏమిటంటే మనము తెలుసుకుంటాము. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు మదీనా నగరానికి వచ్చిన తర్వాత యుద్ధ వాతావరణం నుంచి కాపాడబడి ఒక శాంతియుతమైన వాతావరణం ఏర్పడడం జరిగింది. మరి ఆ శాంతియుత వాతావరణంలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు పొరుగు దేశాల రాజులు, క్రైస్తవులు, అదే విధంగా బహుదైవారాధకులు ఏ రాజ్యాలు అయితే ఉన్నాయో వారందరికీ కూడా లేఖలు, దైవ సందేశాన్ని తెలపడం జరిగింది. ఆ విధంగా ఎన్నో తెగల ప్రజలు మదీనా నగరానికి వచ్చి ఆ విశ్వాసుల యొక్క ఆ వ్యవస్థ ఏదైతే ఉందో, సత్సమాజం ఏదైతే ఉందో, వారి యొక్క విశ్వాసాలు, నమ్మకాలు, ఆరాధనలు, ఆచరణలు ఏవైతే ఉన్నాయో అవి చూసిన తర్వాత ఆ సమాజం యొక్క ప్రభావానికి లోనై ఎంతో మంది సత్యధర్మంలోకి ప్రవేశించడం జరిగింది. మరి అదే విధంగా మక్కా నగరంలోని ప్రజలు కూడా మదీనా నగరానికి వచ్చి దగ్గరగా ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకుని ఎంతో మంది సత్యధర్మాన్ని స్వీకరించడం జరిగింది. మరి దాదాపు 1-2 సంవత్సరాల కాలంలోనే వారి యొక్క సంఖ్య 1400 నుంచి 10,000కు పెరగడం జరిగింది. ఆ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు హుజా అనే తెగ, మక్కా నగరానికి దరిదాపుల్లో ఉన్న తెగ ఏదైతే ఉందో దాంతో స్నేహ ఒప్పందం చేసుకోవడం జరిగింది. బనూ బకర్ అనే తెగ మక్కా కురైషులతో స్నేహ ఒప్పందం చేసుకున్న తెగ ఏదైతే ఉందో హుజా తెగ పైన అతి కిరాతకంగా దాడి చేసి మక్కా నగరంలో వారిని హత్య చేయడం జరిగింది. ఈ మక్కా నగరంలో రక్తపాతం సృష్టించడం అనేది చాలా హేయమైన కార్యం కాబట్టి ఆ ఖుజా తెగ యొక్క నాయకుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి సహాయం కోరడం జరిగింది. అప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 10,000 మంది సహచరులతో మక్కాపై దండయాత్ర చేసి ఒక చిన్న ఘర్షణ మాత్రమే, ఎటువంటి రక్తపాతం లేకుండా ఆ మక్కా నగరాన్ని జయించడం జరిగింది. ఆ విధంగా అనతి కాలంలోనే అరేబియా అంతా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పాదాక్రాంతం కావడం జరిగింది. మరి ఆ విధంగా ఈ విజయాన్నే గొప్ప విజయం అని చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన అనుచరులకు ఏదైతే తర్ఫీదు ఇవ్వడం జరిగిందో అనతి కాలంలోనే ప్రవక్త గారి యొక్క కాలం తర్వాత దాదాపు 10, 12, 13 సంవత్సరాల్లోనే ఆయన యొక్క సందేశం, సత్యధర్మం ఏదైతే ఉందో ఇస్లాం ధర్మం ఏషియా, ఆఫ్రికా, యూరోపా దేశాల్లో కూడా వినిపింపజేయడం జరిగింది. అల్హమ్దులిల్లా, శృతి స్తోత్రాలకు దైవమే అర్హుడు కాబట్టి ఆయన యొక్క సత్యధర్మము ప్రపంచ వ్యాప్తంగా తప్పకుండా వ్యాపిస్తుంది. అది ఆధిక్యం కూడా కలుగుతుంది. మరి ఈ రోజు కూడా మనం చూసినట్లయితే దాదాపు 200 కోట్ల మంది సత్యధర్మాన్ని విశ్వసించిన వారు ఉన్నారు, సంపూర్ణ ధర్మంలో ప్రవేశించిన వారు ఉన్నారు. మరి ఏదైతే సందర్భం ఉందో ఈ బహుదైవారాధకులు, విగ్రహారాధకులు సత్యధర్మాన్ని అనుమానం కలిగింపజేసే దానికోసము కుట్రలు, కుతంత్రాలు చేయడం అనేది ప్రతి కాలంలో ఉన్నది. మరి ఈ కాలంలో కూడా ఈ సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఇస్లాం మీద లేనిపోని అపోహలు, నిందలు, ఉగ్రవాదం అని చెడుగా చిత్రీకరించడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే బహుజనులు ఉండారో భారతదేశంలో వారి వద్దకు ఈ సత్యధర్మం చేరినట్లయితే వారందరూ కూడా సంపూర్ణ ధర్మంలో ప్రవేశించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ దుర్మార్గులైన ధర్మ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, ధర్మ ద్రోహులు ఎవరైతే ఉన్నారో, ధర్మాన్ని అవమానపరిచేదాని కోసము, నిందల పాలు చేసేదాని కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి యొక్క కుట్రలు, ఎత్తుగడలు చాలా కాలం సాగవు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అందుకోసమే బహుజనులైన ప్రజలు ఎవరైతే ఉన్నారో సత్యధర్మ
ధర్మం ఏమిటో, దైవ గ్రంథం ఏమిటో, ప్రవక్త బోధనలు ఏమిటో చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని, ఆధ్యాత్మికంగా ఇటువంటి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఒకే సందర్భంలో అన్ని విషయాలు చెప్పుకునేదానికి అవకాశం లేదు. దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు కూడా వస్తూ ఉంటాయి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకాల్లో మోక్షం కలగాలని దైవాన్ని వేడుతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.